విద్యార్థి లోకానికి మీ ఏసడి నమస్కారం. ఫ్రెండ్స్, ఈ రోజు క్లాస్ లో మనం ఓంట్ ఎప్పుడు వాడాలో నేర్చుకుంటున్నాము. ఓంట్ అంటే విల్ ప్లస్ నాట్ ఓంట్. సింపుల్ ఫ్యూచర్ లో నెగటివ్ వాక్యాలలో మనం ఈ ఓంట్ వాడుతుంటాము. ఓంట్ వాడి వాక్యాలు ఫ్రేమ్ చేసినప్పుడు వర్బ్ యొక్క మొదటి రూపాన్ని వాడాలి. ఫర్ ఎగ్జాంపుల్, నేను రేపు ఆఫీస్కి వెళ్ళను. ఐ విల్ నాట్ గో అంటుంటాం. ఐ విల్ నాట్ గో టు ఆఫీస్ టుమారో. విల్ నాట్ ని స్టైల్ గా షార్ట్ కట్ లో ఓంట్ అని చెప్పొచ్చు. ఐ వోంట్ గో టు ఆఫీస్ టుమారో అంటే నేను రేపు ఆఫీస్కి వెళ్ళను. సబ్జెక్ట్ ఏది వచ్చినా సరే ఒంటే వాడాలి. నేను వెళ్ళను అంటే ఐ వోంట్ గో అంటాం. ఆమె వెళ్ళదంటే షీ వోంట్ గో. అతడు వెళ్ళాడంటే హీ వోంట్ గో. వారు వెళ్ళారంటే దే వోంట్ గో. సో బాగా గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్, ఏదైనా సరే ఒక పని ఫ్యూచర్లో నేను చేయను, ఎప్పటికీ చేయను కాదు, ఫ్యూచర్లో చేయను. ఎప్పుడైనా ఫ్రెండ్స్ రేపు నువ్వు నన్ను కలుస్తావు అంటాం. లేదు, నాకు వీలు కాదు, నేను రేపు మిమ్మల్ని కలవను. ఐ వోంట్ మీట్ యూ టుమారో అని చెప్పాలి. నేను రేపు సినిమా చూడను. ఐ వోంట్ వాచ్ ఏ మూవీ టుమారో. నేను రేపు ఆఫీస్కి వెళ్ళను. ఐ వోంట్ గో. నేను రేపు ఎగ్జామ్ రాయను. ఐ వోంట్ రైట్, షీ వోంట్ రైట్, దే వోంట్ రైట్. సబ్జెక్ట్ ఏది వచ్చినా వోంట్ వస్తుంది. సో యూట్యూబ్లో ఈ క్లాస్ ఎవరైతే వింటున్నారో, ఇది ఓన్లీ నేను కెమెరా ముందు ఉండి క్లాస్ చెప్పట్లేదు, డైరెక్ట్గా నేను లైవ్ క్లాస్ తీసుకుంటుంటే ఇది షూట్ చేస్తున్నారు. ఇదిగో ఇక్కడ నాతో పాటు విద్యార్థులు ఉన్నారు. ఆంగ్ల యజ్ఞం అనే ఈ విద్యా సంస్థ అమీర్పేటలో ఉంటుంది. ఇక్కడ కలం కాగితం లేకుండా ఇంగ్లీష్ నేర్పిస్తుంటాము. ఇక్కడ స్టూడెంట్స్కి ఎవరికి రన్నింగ్ నోట్స్ ఏముండదు. ఇక్కడ పెన్ను పేపర్ లేకుండానే ఇంగ్లీష్ నేర్చుకుంటారు. 2 తెలుగు రాష్ట్రాలలో వివిధ జిల్లాల నుంచి వచ్చిన విద్యార్థులు ఇక్కడ ఉన్నారు. సో ఇక్కడ లైవ్ క్లాస్ జరుగుతుంది, దీన్నే రికార్డ్ చేస్తున్నాం. మీతో పాటు ఇక్కడ క్లాస్ రూమ్ లో ఉండే విద్యార్థులు కూడా వింటున్నారు. సో చక్కగా వినండి. నేను ఇప్పుడు ఓంట్ పైన ఇక్కడ క్లాస్ రూమ్ లో ఉండే విద్యార్థులని కొన్ని వాక్యాలు అడిగే ప్రయత్నం చేద్దాం. ఆ ఓంట్ పైన ఎగ్జాంపుల్స్ చెప్పడానికి మీరు సిద్ధమా బాబు? ఆ ఓంట్ పైన మీరు ఎగ్జాంపుల్స్ చెప్పాలి. హూ ఈజ్ రెడీ? వెరీ గుడ్. సరే చూద్దాం. సరే, బ్యాక్ సైడ్ నుంచి వద్దాం బాబు. ఇక్కడ హూ ఈజ్ రెడీ? Tell your name. My name is Ritvik. My name is Ritvik. Ritvik. Okay, example చెప్పు బేటా ఓంట్ పైన. I won't take biryani. నేను బిర్యానీ తీసుకోను. Okay, next. ఇక్కడ who is ready? New students. ఓంట్ పైన ఒక ఎగ్జాంపుల్ చెప్పు బాబు. ఏం పేరు నీ పేరు? My name is Jagdish. జగదీష్, ఒక ఎగ్జాంపుల్ చెప్పు ఓంట్ పైన. I won't use mobile tomorrow. నేను రేపు మొబైల్ యూజ్ చేయను. నెక్స్ట్ ఇక్కడ గర్ల్స్. Tell your name. My name is Mahalakshmi. Mahalakshmi. Tell one example with won't. I want to drive a car. నేను కారు నడపను. ఓకే, నెక్స్ట్ అక్కడ ఇంకా who is ready? Take new students. చెప్పండి, ఒక ఎగ్జాంపుల్ చెప్పండి. లేవండి అమ్మా. Tell your name. I am Jansi. I won't come to college tomorrow. I won't come to college tomorrow అంటే నేను రేపు కాలేజ్ కు రాను. నెక్స్ట్ అమ్మా. నెక్స్ట్ who is ready? Tell your name బేటా. My name is Vani. I won't go to gym tomorrow. నేను టుమారో జిమ్ కి వెళ్ళను. నెక్స్ట్ అక్కడ లాస్ట్ గర్ల్ ఎవరైనా ఒకరు చెప్పండి. ఒక ఎగ్జాంపుల్. My name is Jyoti. I won't take coffee. నేను కాఫీ తీసుకోను. నేను కాఫీ తీసుకోను. I won't take coffee. నెక్స్ట్ ఇక్కడ బాయ్స్ ప్లీజ్. Who is ready? Tell one example. Hi, my name is Kranti Kiran. I won't use mobile phones in class. ఎగ్జాంపుల్ అయిపోయింది. I won't use. ప్రత్యేకించి ఫ్యూచర్ లో ఒక పని చేయను అంటే వాడాలి. ఈ బాబు ఏమంటుండు? రాంగ్ సెంటెన్స్ చెప్పాడు. ఐ వోంట్ యూజ్ మొబైల్ ఇన్ ద క్లాస్ రూమ్ అంటుండు. అంటే క్లాస్ రూమ్ లో ఈ అబ్బాయికి మొబైల్ యూజ్ చేసే అలవాటు లేదు. ఒక అలవాటు లేకపోతే వోంట్ వాడద్దు, డోంట్ వాడాలి. ఐ డోంట్ యూజ్ మొబైల్ ఇన్ ద క్లాస్ అనాలి. ఈ ఓంట్ ఎప్పుడు వాడాలి? ప్రత్యేకించి ఫ్యూచర్ లో నేను ఒక పని చేయను. రేపు ఎవరు మొబైల్స్ తీసుకురావద్దు క్లాస్ కి. నువ్వు తెస్తావా? తేవు. చెప్పు దాన్ని ఇంగ్లీష్ లేపు. I won't bring my phone tomorrow. ఇలా ప్రత్యేకించి ఫ్యూచర్ లో చేయనంటేనే ఓంట్ వాడాలి. సో స్టూడెంట్స్ బాగా గుర్తుపెట్టుకోవాలి మీరు. ఓంట్ అంటే ఫ్యూచర్ లో ఒక పని చేయను అంటేనే ఓంట్ వస్తుంది. అక్కడ క్లాస్ చివరిలో ఒక అబ్బాయి ఎగ్జాంపుల్ చెప్పదలుచుకున్నాడు. మైక్ పాస్ చేయండి బేటా. Tell one example ఓంట్ పైన. Yes. Okay. My name is Keshav. I won't wake up at 5 o'clock tomorrow. నేను ప్రతిరోజు రేపు లేవను. 5 గంటలకు రేపు 5 గంటలకు మేల్కోను. నెక్స్ట్ అక్కడ ఇంకెవరైనా చెప్తారా ఎగ్జాంపుల్స్? ఎస్. My name is Jason. ఇట్రా బాబు.
రండి ఇట్లాంటి దగ్గరండి. రైట్ చెప్పు. మై నేమ్ ఈస్ జైసాయ్. దే వోంట్ గో టు ఆఫీస్. వారు ఆఫీస్కి వెళ్ళరు. ఓకే నెక్స్ట్. ఇంకెవరికైనా ఇంట్రెస్ట్ ఉందా? కొత్త వాళ్ళు తీసుకోవాలి. హాయ్ ఫ్రెండ్స్, మై నేమ్ ఇస్ సాయి గణేశన్. ఐ వోంట్ గో టు స్కూల్ టుమారో. నేను రేపు స్కూల్ కి వెళ్ళను. రైట్. ఇక్కడ మీరు ఎప్పుడు చెప్పలేదా? రైట్. ఐ వోంట్ టేక్ నాన్ వెజ్ టుమారో. నేను రేపు నాన్ వెజ్ తిన్నాను. కాబట్టి ఈ రోజే కొంచెం ఎక్కువ తీసుకోండి. రేపు ఎట్లా తిన్నారు కాబట్టి ఈ రోజు ఎక్కువ తీసుకుంటే కవర్ అయిపోతుంది అట్లా. లాస్ట్ మీ ఇద్దరు చెప్పండి. ఇక్కడ ఇద్దరు విద్యార్థులు చెప్పండి. ఓంట్ పైన ఎగ్జాంపుల్ చెప్పండి. మై నేమ్ ఇస్ వంశీ. ఐ వాంట్ గో టు మార్కెట్. నేను మార్కెట్ వెళ్ళను. నెక్స్ట్ మీరు ఒక ఎగ్జాంపుల్. సబ్జెక్ట్ చేంజ్ చేయండి. షీ పైన చెప్పు బాబు. My name is El Satvik. She won't watch movie tomorrow. షీ Won't watch movie tomorrow. అంటే ఆమె రేపు సినిమా చూడదు. రైట్. సో ఫ్రెండ్స్ చూశారు కదండి. ఓంట్ పైన ఇక్కడ నాతో పాటు ఇక్కడ దాదాపు ఒక 10 నుంచి 15 మంది విద్యార్థులు కూడా రకరకాల ఎగ్జాంపుల్ చెప్పారు. అంటే ఓంట్ అంటే ఏదైనా సరే ఒక పని ఫ్యూచర్ లో చేయను అని చెప్పే సందర్భంలో ఈ ఓంట్ వాడాలి. సో ఈ క్లాస్ మీకు చక్కగా అర్థమైందని ఆశిస్తూ అతి త్వరలో మరో చక్కటి వీడియోతో మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు. ఇట్లు మీ ఏఎస్ రెడ్డి మరియు విద్యార్థి బృందం. నమస్కారం.